Hello friends. Welcome back to our channel. ఇప్పటి వరకు JDBCలో స్టేట్మెంట్ మరియు ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఎలా ఉపయోగించాలో చూసాం. ఈ వీడియోలో JDBC కాలబుల్ స్టేట్మెంట్ గురించి పూర్తిగా నేర్చుకుందాం. కాలబుల్ స్టేట్మెంట్ని ఉపయోగించి స్టోర్డ్ ప్రొసీజర్స్ని జావా నుండి కాల్ చేయవచ్చు. స్టోర్డ్ ప్రొసీజర్ అంటే డేటాబేస్లో ముందుగానే క్రియేట్ చేసి స్టోర్ చేసిన SQL ప్రోగ్రామ్. జావా ప్రోగ్రామ్ నుండి ఆ ప్రొసీజర్ని కాల్ చేసి ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, సెలెక్ట్ వంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయవచ్చు. వాట్ ఈజ్ కాలబుల్ స్టేట్మెంట్? కాలబుల్ స్టేట్మెంట్ అనేది ప్రిపేర్డ్ స్టేట్మెంట్కి చైల్డ్ ఇంటర్ఫేస్. ఇది ప్రత్యేకంగా స్టోర్డ్ ప్రొసీజర్స్ మరియు స్టోర్డ్ ఫంక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఉపయోగిస్తారు. సింటాక్స్ కాలబుల్ స్టేట్మెంట్ CS ఈక్వల్స్ con.prepareCall.procedureName ఎంకీ. ఇక్కడ ప్రిపేర్ కాల్ మెథడ్ ఉపయోగిస్తాం. కాల్ ప్రొసీజర్ నేమ్ ద్వారా ప్రొసీజర్ని కాల్ చేస్తాం. పారామీటర్స్ ఉంటే క్వశ్చన్ మార్క్ ఉపయోగిస్తాం. Why do we use callable statement? Callable statement ఉపయోగించడం వల్ల స్టోర్డ్ ప్రొసీజర్స్ని కాల్ చేయవచ్చు. SQL కోడ్ డేటాబేస్లోనే ఉంటుంది. పర్ఫార్మెన్స్ కొంచెం బెటర్గా ఉంటుంది. సెక్యూరిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. కాంప్లెక్స్ SQL లాజిక్ డేటాబేస్లోనే హ్యాండిల్ చేయవచ్చు. ఫ్రెండ్స్, చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ప్రొసీజర్ నేమ్ అంటే స్టూడెంట్, ఎంప్లాయీ లాంటివేనా అని. ఆన్సర్ ఏమిటంటే కాదు ఫ్రెండ్స్. స్టూడెంట్ లేదా ఎంప్లాయీ అనేవి టేబుల్ నేమ్స్. ప్రొసీజర్ నేమ్ అనేది మనం క్రియేట్ చేసే స్టోర్డ్ ప్రొసీజర్కి పెట్టే పేరు. ఉదాహరణకి డేటాబేస్లో స్టూడెంట్ అనే టేబుల్ ఉందనుకుందాం. దాంట్లో డేటా ఇన్సర్ట్ చేయడానికి మనం ఒక ప్రొసీజర్ క్రియేట్ చేస్తే దానికి ఇన్సర్ట్ స్టూడెంట్ అనే పేరు పెడతాం. ఇక్కడ స్టూడెంట్ అనేది టేబుల్ పేరు, ఇన్సర్ట్ స్టూడెంట్ అనేది ప్రొసీజర్ పేరు. అలాగే ఎంప్లాయీ టేబుల్ ఉంటే ఇన్సర్ట్ ఎంప్లాయీ, అప్డేట్ ఎంప్లాయీ, డిలీట్ ఎంప్లాయీ లాంటి ప్రొసీజర్ నేమ్స్ పెట్టవచ్చు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, టేబుల్ నేమ్ ఈక్వల్స్ స్టూడెంట్ ఎంప్లాయీ, ప్రొసీజర్ నేమ్ ఈక్వల్స్ ఇన్సర్ట్ స్టూడెంట్, అప్డేట్ స్టూడెంట్, డిలీట్ ఎంప్లాయీ. మీనింగ్ఫుల్గా ఆపరేషన్ ప్లస్ టేబుల్ నేమ్ కలిపి ప్రొసీజర్ నేమ్ పెడితే ఈజీగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు కాలబుల్ స్టేట్మెంట్ అంటే ఏమిటి మరియు ఎందుకు ఉపయోగిస్తామో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కాలబుల్ స్టేట్మెంట్ కోడ్ ఎలా రాయాలి, స్టోర్డ్ ప్రొసీజర్ని ఎలా క్రియేట్ చేయాలి మరియు జావా నుండి దాన్ని ఎలా కాల్ చేసి ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, సెలెక్ట్ వంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు కాలబుల్ స్టేట్మెంట్ ఉపయోగించే ముందుగా SQL కమాండ్ ప్రాంప్ట్ను ఓపెన్ చేసి ఒక టేబుల్ను క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మనం స్టూడెంట్ అనే టేబుల్ను క్రియేట్ చేద్దాం. టేబుల్ క్రియేట్ అయిన తర్వాత ఆ టేబుల్పై ఆపరేషన్స్ చేయడానికి అవసరమైన స్టోర్డ్ ప్రొసీజర్ని ఎలా క్రియేట్ చేయాలో కూడా చూద్దాం. ఇప్పటి వరకు SQL కమాండ్ ప్రాంప్ట్లో స్టూడెంట్ టేబుల్ను క్రియేట్ చేశాం. అలాగే ఆ టేబుల్ కోసం స్టోర్ ప్రొసీజర్ను కూడా క్రియేట్ చేశాం. ఇప్పుడు జావా కోడ్ రాసి కాలబుల్ స్టేట్మెంట్ను ఉపయోగించి ఆ స్టోర్డ్ ప్రొసీజర్ని కాల్ చేసి డేటాని టేబుల్లో ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. మొదట కాలబుల్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం. కాలబుల్ స్టేట్మెంట్ CS ఈక్వల్ ప్రిపేర్ కాల్ మెథడ్ ద్వారా ఇన్సర్ట్ స్టూడెంట్ అనే స్టోర్డ్ ప్రొసీజర్ని కాల్ చేస్తున్నాం. ఇక్కడ క్వశ్చన్ సింబల్స్ పారామీటర్స్ని సూచిస్తాయి.
అంటే జావా నుండి వాల్యూస్ పంపించడానికి ప్లేస్ హోల్డర్స్ ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు SQL ప్రాంప్ట్లో క్రియేట్ చేసిన టేబుల్ని చూడడానికి DSC స్టూడెంట్ అని ఇస్తాం కదా, అలాగే స్టోర్డ్ ప్రొసీజర్ టేబుల్ని చూడడానికి కూడా DESC ఇన్సర్ట్ స్టూడెంట్ అని క్వెరీ రాస్తాం. ఈ విధంగా క్రియేట్ టేబుల్ అండ్ స్టోర్డ్ ప్రొసీజర్ని చూస్తాం. వాల్యూస్ని ఇన్సర్ట్ చేయడం CSSET_int 101. ఇక్కడ మొదటి పారామీటర్కి 101 అనే ఇంటీజర్ వాల్యూని పంపిస్తున్నాం. ఇది ప్రొసీజర్లోని S నంబర్ పారామీటర్కి వెళ్తుంది. CSSET_string2 రాము. ఇక్కడ రెండవ పారామీటర్కి రాము అనే స్టూడెంట్ నేమ్ని పంపిస్తున్నాం. ఇది S నేమ్ పారామీటర్కి వెళ్తుంది. CSSET_string3 బెంగళూర్. ఇక్కడ మూడవ పారామీటర్కి బెంగళూర్ అనే అడ్రస్ని పంపిస్తున్నాం. ఇది అడ్రస్ పారామీటర్కి వెళ్తుంది. CSExecuteUpdate ఎగ్జిక్యూట్ అప్డేట్ మెథడ్ని కాల్ చేసిన వెంటనే ఇన్సర్ట్ స్టూడెంట్ స్టోర్డ్ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దాంతో జావా నుండి పంపిన వాల్యూస్ స్టూడెంట్ టేబుల్లో ఇన్సర్ట్ అవుతాయి. చివరిగ్గా రికార్డ్ సక్సెస్ఫుల్లీ ఇన్సర్ట్ అయిన తర్వాత కాన్సోల్లో ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ డిస్ప్లే చేయడం system.out.println ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ. ఒక్కసారి కోడ్ని రన్ చేసి చూడం. ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ డిస్ప్లే అయింది. ఇప్పుడు SQL కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి చూడం. అక్కడ కూడా డిస్ప్లే అయిందా లేదా అని. దానికి సెలెక్ట్ ఆఫ్ ఫ్రమ్ స్టూడెంట్ అనే క్వెరీని రాస్తాం. సో మనకి సక్సెస్ఫుల్గా ఇన్సర్ట్ అయ్యాయి వాల్యూస్ అనేవి. ఇంకొక వాల్యూని కూడా ఇన్సర్ట్ చేయడం 102 హరి హైదరాబాద్. ఇప్పుడు కోడ్ని రన్ చేస్తాం. ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ డిస్ప్లే అయింది. ఇప్పుడు SQL కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి చూడం. సో మనకి సక్సెస్ఫుల్గా ఇన్సర్ట్ అయ్యే వాల్యూస్ అనేవి. ఈ విధంగా కాలబుల్ స్టేట్మెంట్లో వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తాం. ఇప్పుడు వాల్యూస్ని జావాలో డిస్ప్లే చేయడం. దానికి సెలెక్ట్ ఆఫ్ ఫ్రమ్ అనే క్వెరీని రాస్తాం. ఇప్పుడు మనం రాసిన సెలెక్ట్ క్వెరీని ఎగ్జిక్యూట్ చేసి డేటాబేస్ నుంచి వచ్చే రికార్డ్స్ని చూడాలి. అందుకోసం రిజల్ట్ సెట్ అనే ఆబ్జెక్ట్ని ఉపయోగిస్తాము. క్యూట్ క్వెరీ మెథడ్ సెలెక్ట్ క్వెరీని ఎగ్జిక్యూట్ చేస్తుంది. డేటాబేస్ నుంచి వచ్చిన అన్ని రికార్డ్స్ రిజల్ట్ సెట్ ఆబ్జెక్ట్ RSలో స్టోర్ అవుతాయి. సెలెక్ట్ ఆపరేషన్లో రికార్డ్స్ని డిస్ప్లే చేయడానికి రెండు విధాలుగా కోడ్ రాయవచ్చు. ఒకటి వాల్యూస్ని వేరియబుల్స్లో స్టోర్ చేసి డిస్ప్లే చేయడం, మరొకటి వేరియబుల్స్ ఉపయోగించకుండా డైరెక్ట్గా రిజల్ట్ సెట్ నుంచి వాల్యూస్ని ప్రింట్ చేయడం. ఈ ఎగ్జాంపుల్లో మనం వేరియబుల్స్ ఉపయోగించే మెథడ్ని చూసాం. getInt మరియు getString మెథడ్స్ ద్వారా వాల్యూస్ని వేరియబుల్స్లో స్టోర్ చేసి system.out.println సెలెక్టెడ్ సక్సెస్ఫుల్లీ డిస్ప్లే చేస్తున్నాం. ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత స్టూడెంట్ టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ సక్సెస్ఫుల్లీ డిస్ప్లే అవుతాయి. అంటే మన సెలెక్ట్ ఆపరేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయ్యింది. విధంగా జావాలో సెలెక్ట్ క్వెరీ ఉపయోగించి రికార్డ్స్ని రిట్రీవ్ చేశాం. ఇప్పుడు అప్డేట్ ఆపరేషన్ ద్వారా రికార్డ్ని ఎలా అప్డేట్ చేయాలో చూద్దాం. ముందుగా అప్డేట్ స్టూడెంట్ సెట్ sname equalante వేర్ sname equalante అనే క్వెరీని ఉపయోగిస్తున్నాం. తర్వాత సెట్ స్ట్రింగ్ మెథడ్ ద్వారా వాల్యూస్ని పాస్ చేస్తున్నాం. మొదటి పారామీటర్లో కొత్త పేరు రాహుల్ని రాహుల్గా అప్డేట్ చేస్తున్నాం. ఆ తర్వాత ఎగ్జిక్యూట్ అప్డేట్ మెథడ్ని కాల్ చేస్తే అప్డేట్ క్వెరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆపరేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిన తర్వాత రికార్డ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ని ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రోగ్రామ్ని రన్ చేస్తే అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని ప్రింట్ అయింది. SQL కమాండ్ ప్రాంప్ట్లో సెలెక్ట్ అండర్లో ప్రాంప్ట్ స్టూడెంట్ క్వెరీని ఎగ్జిక్యూట్ చేస్తే రాము అనే పేరు రాహుల్గా అప్డేట్ అయినట్లు కనిపిస్తుంది. ఈ విధంగా జావా JDBCలో అప్డేట్ క్వెరీ ఉపయోగించి రికార్డ్స్ని అప్డేట్ చేయవచ్చు. ఇప్పుడు రికార్డ్ని ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. ఇక్కడ నేను రెండవ రికార్డ్ని డిలీట్ చేయబోతున్నాను. 102 రికార్డ్ని డిలీట్ చేద్దాం. దానికోసం ఈ SQL క్వెరీని ఉపయోగిస్తాం. డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ SNO ఈక్వల్స్. ఈ క్వెరీలో ప్లేస్లో ఏ రికార్డ్ నంబర్ను డిలీట్ చెయ్యాలో setInt మెథడ్ ద్వారా ఇవ్వాలి. తర్వాత ఎగ్జిక్యూట్ అప్డేట్ మెథడ్ని కాల్ చేస్తే డిలీట్ ఆపరేషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ తర్వాత systemout.println డిలీట్ సక్సెస్ఫుల్ అని రాస్తే రికార్డ్ సక్సెస్ఫుల్గా డిలీట్ అయితే డిలీట్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం. చూడండి, డిలీట్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ వచ్చింది. అంటే రికార్డ్ విజయవంతంగా డిలీట్ అయ్యింది. ఇప్పుడు SQL కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి
సెలెక్ట్ ఐ ఫ్రమ్ స్టూడెంట్ అని ఎగ్జిక్యూట్ చేస్తే మనం డిలీట్ చేసిన రెండవ రికార్డ్ కనిపించదు. అంటే ఆ రికార్డ్ డేటాబేస్ నుంచి విజయవంతంగా తొలగించబడింది. ఇప్పుడు టేబుల్ని పూర్తిగా డ్రాప్ ఎలా చెయ్యాలో చూద్దాం. దానికి ఈ SQL క్వెరీని ఉపయోగిస్తాం. డ్రాప్ టేబుల్ స్టూడెంట్. ఈ క్వెరీని ఎగ్జిక్యూట్ అప్డేట్ ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తే టేబుల్ పూర్తిగా డిలీట్ అవుతుంది. ఆ తర్వాత system.out.println డ్రాప్ సక్సెస్ఫుల్ అని ప్రింట్ చేస్తే డ్రాప్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ వస్తుంది. ఇప్పుడు SQL కమాండ్ ప్రాంప్ట్లో మళ్ళీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అని ఎగ్జిక్యూట్ చేస్తే టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనే ఎర్రర్ వస్తుంది. అంటే స్టూడెంట్ అనే టేబుల్ ఇక డేటాబేస్లో లేదు అని అర్థం. అలాగే DSC స్టూడెంట్ అని ఇచ్చినా కూడా అదే విధంగా టేబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనే మెసేజ్ వస్తుంది. ఈ రెండు విధాలుగా కూడా టేబుల్ డ్రాప్ అయ్యిందో లేదో కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇలా JDBCలో కాలబుల్ స్టేట్మెంట్ ఉపయోగించి డిలీట్ మరియు డ్రాప్ ఆపరేషన్లను సులభంగా చేయవచ్చు. తర్వాతి వీడియోలో మనం ఇప్పటివరకు నేర్చుకున్న క్రియేట్, ఇన్సర్ట్, సెలెక్ట్, అప్డేట్, డిలీట్, డ్రాప్ వంటి అన్ని ఆపరేషన్స్ను ఉపయోగించి ఒక చిన్న JDBC CRUD ప్రాజెక్ట్ను డెవలప్ చేద్దాం. ఉదాహరణకు ప్రోడక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ వంటి ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ను స్టెప్ బై స్టెప్గా తయారు చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చి ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి జావా, JDBC SQL ట్యుటోరియల్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you in the next video.